వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం అందించిన మంత్రులు. ఏపీ హోంమంత్రి అనితకు నిరసన సేగ. ఏపీలో పట్టపగలు పోలీసుల ముందే ఎంపీటీసీలు కిడ్నాప్. కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం. పాలకుర్తి మండల కేంద్రంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, అజ్జీవన్ వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ క్రీడా స్టేడియంలో మంగళవారం సింగరేణి కంపెనీ స్థాయి హాకీ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అజ్జీవన్ జీఎం లలిత్ కుమార్ హాజరై జెండా ఆవిష్కరణ చేసి టాస్ వేసి హాకీ క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మరియు ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య మాట్లాడారు. స్పోర్ట్స్ సూపర్వైజర్ డి జాంగశ్రీ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ జాంగశ్రీ గారికి. My request is the వేదిక సార్, అలాగే ఎస్ఓటి జనరల్ మేనేజర్ మరియు సార్ ఇప్పుడు మార్చి పోస్ట్ ఉంటుంది. మన ముఖ్య అతిథిగా సెల్యూట్ రాస్తుగా the rules and regulations which govern us and desire us for the glory of our coal companies and glory of our sports. Jai Hind. ఎల్లయ్య గారు ఒక హెడ్ మన సభాధ్యక్షులు కృష్ణ మేనేజర్ గారు ప్రెసిడెంట్ మరియు ఇతర అన్ని అధికారులు, మన స్పోర్ట్స్ సూపర్వైజర్స్, మన వచ్చిన స్పోర్ట్స్ ఇంట్రడక్షన్ కార్యక్రమం స్థాయిలో ప్రతిభ కమిటీ కళాకారులు, అలాగే శ్రీనివాస్ రెడ్డి సీఎం హాకీ టోర్నమెంట్ అలాగే పబ్లిక్ సెక్టర్ రాజ్ కుమార్, గోపాల కృష్ణ, వెంకటేష్, అలాగే గోల్ కిషోర్ తిరుపతి ముఖ్య అతిథి విషయంతో ఒక గ్రూప్
4 క్వార్టర్లుగా ప్రతి క్వార్టర్లో 10 నిమిషాలు ఈ మ్యాచ్ ని నిర్వహించడం జరుగుతుంది. సార్ మీరంతా కూడా సైడ్ రావాలి, మీరు అడ్డం రావాలి. ఇలా ప్రధాన జిఎం గారికి అండి అఫీజ్ భాయ్ వారికి మొమెంటో వేసిగా ఎం రంగారెడ్డి గారు మీరు సింగరేణి లెవెల్లో ఇక్కడ టోర్నమెంట్ జరగడం ఆజీవన్కు మంచి పరిమాణం. ఎందుకంటే మా ఏరియాలో జరగడం చాలా లలిత్ కుమార్ కొత్త వాళ్ళకి లలిత్ కుమార్ జిఎం టోర్నమెంట్ సింగరేణి ఈ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న శ్రీ హనుమంతరావు గారు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ మడ్డెల్లయ్య గారు, మనకు చాలా సంతోషంగా ఉంది. ఇంట్రెస్ట్ చేయడం అనేది ఈ యొక్క హాకీని సింగరేణిలో నిలపడానికి మీ వంతు మీరు కృషి చేస్తున్నారు. మరొకసారి అందరికీ బెస్ట్ విషెస్, ఆల్ ది బెస్ట్. సింగరేణి జై జై సింగరేణి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అయ్యప్పస్వామి మాలాధారణతో 41 రోజుల మండల దీక్షను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో గురుస్వామి చేత పూజలు నిర్వహించి ఇరుముడు కట్టుకుని కుటుంబ సభ్యులు, అభిమానులు బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో శబరిమలకు బయలుదేరారు. రామగుండం ప్రజలు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని అయ్యప్పస్వామిని వేడుకున్నట్లు కోరకంటి చందర్ తెలిపారు. అయ్యప్ప నీవే రక్ష, అయ్యప్ప నీవే దిక్కు, అయ్యప్ప నీవే రక్ష, అయ్యప్ప సోమియప్ప, అయ్యప్ప గోవిందమప్ప, అయ్యప్ప బంధుమప్ప, అయ్యప్ప తెలిసి తెలియక, అయ్యప్ప తప్పులు చేస్తే, అయ్యప్ప నందించప్ప, అయ్యప్ప నాల బాధలు, అయ్యప్ప నీ సన్నిధికి, అయ్యప్ప వస్తున్నాము, అయ్యప్ప చూడండి చూడండి వెనక రారా ఇంకొంచెం క్రమశిక్షణ ఉండండి. రెడీ కూడా రా నాకు సార్. స్వామి శరణమయ్యప్ప 31 ఏళ్ల క్రితము 94లో ఈ యొక్క అయ్యప్ప దీక్ష తీసుకొని పెద్దపాదం చేసినాం. మాలా 41 మండల దీక్ష తీసుకొని మళ్ళీ 26 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా కొనసాగిస్తూ ఈసారి మేము అప్పుడు 5 ఏళ్ళు కంటిన్యూగా పెద్దపాదం చేసినాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెద్దపాదం చేస్తున్నాం. అయ్యప్ప దీక్షలో అనేక కఠినమైనటువంటి నియమాలను ఆచరించేటువంటి ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములకు, భక్త మహాజనులందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి దీవెనలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియస్తూ ఈరోజే ఇరుముడి కట్టుకొని బయలుదేరుతున్నటువంటి సందర్భంగా మా నాయకులు, మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ అయ్యప్ప స్వామి దీవెనలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, మహిళలు, అదేవిధంగా వ్యాపార వర్గాలు, రైతులు అందరూ సకల జనులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో అయ్యప్ప స్వామి దీవెనలతో వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతూ మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికలలో మన ఈ ప్రాంతంలో తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా రేపు కార్పొరేషన్ ఎన్నికలలో
బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా గెలిచి మేయర్ పీఠాన్ని అధిరోహించేటువంటి విధంగా మెజారిటీ వచ్చేటువంటి విధంగా ప్రజలందరూ కూడా జీవించాలని ఆ దేవుని దీవెనలు మా నాయకుల మీద మా కార్యకర్తల మీద ఉండాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా ఈ యొక్క అయ్యప్ప మాలధారణ ధరించి అనేక విధాలుగా ఒక మంచి ఉన్నతమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందరికీ కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం హాస్ యాత్రికులకు ఎంతో అండగా ఉందని రాష్ట్ర హాస్ కమిటీ డైరెక్టర్ మాన్సూర్ అన్నారు. హాస్ యాత్రకు వెళ్లే వారి కోసం రాయలసీమ హాస్ సొసైటీ ఆధ్వర్యంలో కర్నూలులో అవగాహన సదస్సు నిర్వహించారు. 45 రోజుల హాస్ యాత్రలో ఎలా నడుచుకోవాలి, అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయాలు ఈ సదస్సులో వివరించారు. ఈ సంవత్సరం 2300 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హాస్ యాత్రకు వెళ్తున్నారని, గత సంవత్సరం 1600 మంది వెళ్తే ఈ సంవత్సరం ఎక్కువ సంఖ్యలో యాత్రకు వెళ్లేందుకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. जो लोग विजयवाड़ा से जा रहे एम्बार्केशन पॉइंट रख के वहां से लेकर अब तक हमारे आंध्र प्रदेश में हज हाउस अभी तक नहीं है। एक कड़पा में है, लेकिन विजयवाड़ा में बनाने के लिए हम लोग 2000 फिर से इंशाअल्लाह हम लोग सीएम साहब से मिलकर हुकूमत आंध्र प्रदेश को रिक्वेस्ट करें जमीन और इसके लिए हज हाउस बनाने के लिए हम अभी आने वाले दिनों में जल्द से जल्द आएगा। कल अगर हमें फिलहाल अभी हम कुछ फंक्शन हॉल या ऐसे बड़े एक इमारत लेकेशन पॉइंट विजयवाड़ा से जाना चाह रहे, उनको ठहरा करने की सलवाड़ा में जाने वालों के लिए पिछले बार हम लोग जो 72 मेंबर्स को दिए थे 1 लाख रुपये सब्सिडी अमाउंट उनके अकाउंटों में भी कुछ इस महीने में डाल दिया गया। దేవుని దయ వల్ల अल्लाह ताला ये प्रोग्राम चला रहे हैं। अल्लाह के तरफ से हमें सोसाइटी बनकर हमारे को ये रायलसीमा सोसाइटी के तरफ से हमें प्रोग्राम चला रहे हैं। इंशाअल्लाह ये प्रोग्राम में हमारे हज कमेटी के मेंबर, आस्था प्रदेश हज कमेटी मेंबर मंसूर अली खान से भी शिरकत फरमाए हैं। अल्लाह ताला उनको शुक्रिया अदा करता हुआ और जितने भी लोग हमें दावत दिए हैं उन सबके लिए शुक्रिया अदा करता हुआ मैं ये प्रोग्राम में अच्छा तरह होने के लिए और हमारे हाजा ज़रूर हज अच्छा करके मबरूर हज बनने के लिए मैं कोशिश कर रहा हूँ। इंशाल्लाह हमारे कमेटी के जानिब से सबको मैं शुक्रिया अदा करता हुआ मैं हमारे मंसूर अली खान साहब को भी मैं शुक्रिया अदा करता हूँ। इंशाल्लाह प्रोग्राम आसान हो जाए। అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు కర్నూలులోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో రాయలసీమ హజ్ సొసైటీ వారు బాషా గారు, ప్రెసిడెంట్ గారు, అబ్దుల్ సలాం గారు, వైస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ హజ్ పోయే యాత్రికులకు ట్రైనింగ్ ప్రోగ్రాము ఇక్కడ నిర్వహించడం జరిగింది. దానికి ఇక్కడ అవైలబుల్ ఉన్న హజీసు ప్లస్ దగ్గర ఊర్ల నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పడం ఏమంటే ఈసారి 2000 పైగా హాజీసు ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నారు. దానికి చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. మన హజ్ కమిటీ, హజ్ సొసైటీస్, హజ్ కమిటీ ఆంధ్రప్రదేశ్, మన నారా లోకేష్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు కానీ, ముఖ్యంగా మన మంత్రివర్యులు టీజీ భరత్ గారు, ఇంకొక మన మంత్రి గారు, మన మినిస్టర్ ఆఫ్ మైనారిటీస్ ఫారూక్ గారు, వీళ్ళందరూ చొరవతో ఎక్కడికక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో 2500 ఉంటే 2230 మందికి దాదాపు ఈరోజు స్థానం కల్పించడం జరిగింది. మిగతా పోయిన సంవత్సరాల్లో ఇది 1700-1600 ఉండడంతో ఇప్పుడు ఈ కమిటీస్ మేము ఒక నోడల్ ఆఫీసర్స్గా డివైడ్ చేసి డిస్ట్రిక్ట్ వైజ్గా ఆఫీసర్స్ని పంపించి అవేర్నెస్ తీసుకొచ్చాం. ఎలాగైతే సౌదీ అరేబియా ఈసారి తొందరగా చేపట్టాలా, మాకు ఫెసిలిటీస్ చేయడానికి అవసరం ఉంటుంది కాబట్టి జూలైలోనే క్లోజ్ చేయాలని చెప్పి జూలై ఆగస్టులోనే క్లోజ్ చేసేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫెసిలిటీస్ చూసుకోవాలా, ఇక్కడ నుంచి అప్లికేషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. అయినా కానీ మనము ఎంతో దీనికి ప్రయత్నం చేసి మనం సక్సెస్ కావడం జరిగింది. అలాగే మీకు అందరికీ తెలుసు, పోయినసారి ఎంబర్కేషన్ పాయింట్ విజయవాడలో 72 మంది పెట్టుకున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన ప్రకారంగా సబ్సిడీ అమౌంట్ 1,00,000 రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. అదే పదిగా ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్ల మన మంత్రివర్యులు ఫారూక్ సార్ ప్రకారంగా మన నో డిమాండ్ నో సప్లై, మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడే వీళ్ళు
సొసైటీస్ వాళ్ళు ఇంకా ప్రోగ్రామ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎవరు రాకుంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఈరోజు వీడియోస్ చూస్తున్నారు, వీడియో చూస్తే గుర్తుంటుందండి. ఇట్లా చూసారు ఇట్లా మర్చిపోతారు. ప్రాక్టికల్గా ఇక్కడ వచ్చి వింటే మనకు గుర్తుంటుంది, ఒక ఎక్సర్సైజ్ అంటూ ఏర్పడుతుంది, వీళ్ళకున్న అనుబంధం కూడా తెలుస్తుంది. సొసైటీస్ వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు. కొన్ని ఏండ్ల నుంచి ఇక్కడ స్థాపించి వాళ్ళు ఫ్రీ సర్వీస్, దీంట్లో ఎవరికి అమౌంట్ ఉండదు, ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళు ఎన్జిఓస్ ఫామ్ అయినారు. వాళ్ళకు నేను ప్రత్యేకించి ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంది వరంగల్ నగర పరిస్థితి. 2026వ సంవత్సరంలోకి అడుగుపెట్టినా కూడా నీళ్ల కోసం ధర్నాలు చేయవలసిన పరిస్థితి రావడం దురదృష్టకరమని నగరవాసులు అంటున్నారు. గత 2 సంవత్సరాలుగా వరంగల్ లక్ష్మీపురంలోని కాలనీవాసులకు నీరు రావడం లేదని వాపోయారు. సిటీ నడిబొడ్డులా ఉన్నా కూడా నీళ్లు అందియకపోవడం సిగ్గుచేటని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వరంగల్ బందియా ముందు ధర్నా చేశారు. స్మార్ట్ సిటీ పేరుతో నగరం అభివృద్ధి చెందుతుందని చెబుతున్నా నీళ్లు అందివ్వలేని దుస్థితి ఏర్పడిందని, మిషన్ భగీరథ పేరుతో నగరంలోని అన్ని కాల్వలకు నీరు ఇస్తున్నా మాకు పైప్ లైన్ కూడా ఇప్పటి వరకు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు సమస్య వెంటనే, తాగునీరు వాటర్ వెంటనే. నీరు వాటర్ వెంటనే పట్టుకోవాలమ్మా, చేతిలో పట్టుకోండి అంతే, అట్లా పట్టుకున్న వాళ్ళు పట్టుకోండి. నా పేరు పొలపక్క సీతయ్య. మాకు గత 2 సంవత్సరాల నుండి మాకు వాటర్ రావడం లేదు, నల్లలు ఇప్పడం లేదు. ఎన్నిసార్లు అధికారులకు, కమిషనర్కు అప్లికేషన్ గ్రీవెన్సెల్లో ఇచ్చినా, మేము తండోపతండాలకు వచ్చినా, పేపర్లో పడ్డా కానీ మా అధికారులు కానీ ఎవరు స్పందిస్తలేరు, మాకు వాటర్ ఇస్తలేరు. ఇక మాకు విసుగు చెంది మా కాలనీ వాసులు అందరం కలిసి మున్సిపాలిటీ కమిషనర్ దగ్గర నిరసన తెలపాలని రావడం జరిగింది. మాకు తక్షణమే మాకు వాటర్ ఇవ్వాలి, మాకు పిల్లలను స్కూల్కి పంపించాలన్న ఇబ్బంది అవుతుంది, అవతలికి పోవాలన్న ఇబ్బంది అవుతుంది. తాగే నీరుకు ఈరోజు మేము రోడ్డు ఎక్కిన పరిస్థితి వచ్చింది. మహిళలను కలిసి, మేము యువకులను కలిసి, కాలనీ వాసులు అందరం కలిసి మరి మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. వెంటనే తక్షణమే మున్సిపాలిటీ కమిషనర్ స్పందించి మాకు 13వ బ్లాక్ 26వ డివిజన్కు నల్ల వాటర్ మాకు పంపించగలరని మా మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది మహిళలు అనేక దూరం నుంచి ట్యాంకర్ల నుంచి వాటర్ తీయడం చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలను స్కూల్ పంపించలేకపోతున్నాం, స్నానాలు చేయాలంటే ఇబ్బంది అవుతుంది. మాకు అటు సైడ్ బోర్ వాటర్ సుధా లేదు. గతంలో ఉండే నీళ్ళ ట్యాంకీలు ఉండేది, ఆ నీళ్ళ ట్యాంకీలు సుధా తీసేసిన వల్ల మాకు చాలా ముప్పు ఏర్పడ్డది. కాబట్టి మాకు వెంటనే వాటర్ ఇవ్వగలరని మున్సిపాలిటీ కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. డీజల్ నీళ్లు లేవు, 2 సంవత్సరాల కంచి అంగలాడుతాను. కేసీఆర్ నల్లలు అన్నారు, పైపులు అన్నారు, అవి కూడా వేయలే, మాకు ఇవ్వేయలే. చక్కగా దారులు లేవు, స్తంభాలు లేవు, నీళ్ళే సుక్క లేవు. రాత్రిపూట ఎత్తుకొచ్చుకున్నామన్నా ఇళ్ళ పొంటి పోతే వాళ్ళు తిడతాను, కుక్కలు మొరుగుతాయి, మమ్మల్ని ఎగబడి కష్టానికి వస్తానని ఎవ్వరు ఇళ్ళలో పోయినా మాకు ఒక్క సుక్క నీళ్లు పోతలేరు. ఎవ్వరి నల్లలు వాళ్ళు గేట్లు పెట్టుకొని ఉంటాను. అడిగినా బిందె నీళ్లు పోసే దిక్కులేదు మాకు. 2 సంవత్సరాల కంచి నీళ్ళ కొరకు అంగలాడుతున్నాం. ఆ కేసీఆర్ పైపులని షాపింగ్లు మా ఊరికే రాలే, ఆ నల్లాలే రాలే, నీళ్ళే లేవు. 2 సంవత్సరాలు ఇక్కడక్కడ ఇళ్ళ పొంటి పోయి ఒక్కొక్క బిందె అడకచ్చుకొని కడుక్కుంటాను. ఓ బోరులు లేవు, ఓ ట్యాంకీలు లేవు, నీళ్ళే సుక్క లేదు. పిల్లలు కడుక్కోవాలన్నా లేవు. ఏ బోరింగ్ కాడికి పోయి కొట్టినా కానీ నీళ్ళు అచ్చలేదు. బిందె నీళ్లు కరువు మాకు ఆ ఊళ్ళే. 2 సంవత్సరాల కంచి అంగలాడుతాం, ఏడుతాను. ఇళ్ళలో పోయి ఒక్కొక్క సుక్క నీళ్ళు అడుక్కున్నా కానీ మాకు పోసే దిక్కు కూడా లేదు. ఎక్కువ అయితే మొత్తమే మా పిల్లలకు రాకుండా అని గేట్లు పెట్టుకుంటారు వాళ్ళు. అంగలాడుతాను మా ఊరు, ఎడారిలో బతికినట్టు బతుకుతాను. దిక్కులేక మాకెవ్వరు దిక్కు లేనట్టు అవుతుంది. రోజు రోడ్లో పని చేస్తాను. ఆడిడు అడకచ్చుకొని ఆ భగత్ సింగ్ నగర్ పోయి అటు పోయి ఇటు పోయి
బిందెడు నీళ్లు తెచ్చుకొని తాగుతాను. పైసలు ఉంటే క్యాన్ కొనుకొచ్చుకొని తాగుతాను. 20 రూపాయలు పెట్టి క్యాన్ కొనుకొచ్చుకొని తాగుతాను. ఒక్క క్యాన్ ఏం మొదలైతలేదు. పొద్దంతా కూడా ఒక్క క్యాన్ మొదలైతలేదు. మళ్ళా కొనుకొచ్చుకున్నామన్నా పైసలు లేవు. కర్నూలు నగరంలోని బుధవారంపేట దారిలో మెరిడియన్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 6, 7 2 రోజులతో పాటు ఐరా ఈవెంట్ ఎగ్జిబిషన్ను పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి, వైఎస్ఆర్సీపీ మహిళా రాష్ట్ర నాయకురాలు ఎస్వి విజయ మనోహరి, కార్పొరేటర్ కైప పద్మలతారెడ్డి, నిర్వాహకులు శిల్పారెడ్డి, స్వప్నారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకునేందుకు అందమైన రకరకాల వస్త్రాలు, మహిళలకు చీరలు, దుస్తులు అందుబాటు ధరల్లో ఉన్నాయని, మహిళలు పెద్ద ఎత్తున రావాలని కోరారు. Thank you. ఇది అది గ్రే కలర్ 6 పడుతుంది. ఇది 80 కస్తారా? ఈరోజు శిల్పారెడ్డి, స్వప్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఐరా ఎగ్జిబిషన్ కర్నూలులో ఫస్ట్ సీజన్ స్టార్ట్ కావడం జరిగింది. చాలా మంచి కలెక్షన్ ఉంది. మరి మహిళలందరికీ కూడా అన్ని రకాలుగా శారీస్ అయితేనేమి, డ్రెస్సెస్ అయితేనేమి, ఈ హెయిర్ యాక్సెసరీస్, ఆర్నమెంట్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. కర్నూలులో నేనైతే ఈసారి చూడడం ఫస్ట్ టైం, ఇంత మంచి సెలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ చూడడం అయితే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. చాలా మంచి శారీస్ అవన్నీ కూడా ఉన్నాయి, మంచి మెటీరియల్స్, మంచి కలర్స్తో. మరి ఈ సందర్భంగా శిల్ప మంచి సపోర్టివ్గా ఉన్నారు మదర్కి. ఈరోజు ఐరా ఈవెంట్స్కి నేను ఇక్కడ ఈరోజు ఓపెన్ చేశాను. ఇన్వైట్ చేయడం ద్వారా నేను వచ్చాను. కానీ ఇక్కడైతే చాలా బాగున్నాయి వెరైటీస్. శిల్పారెడ్డి, స్వప్నారెడ్డి గారు అయితే నేను ఏమో అనుకున్నా, కానీ ఇక్కడ ప్రైజెస్ కూడా 1000 to 30,000 వరకు ఆల్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రైజెస్ అండ్ డ్రెస్సెస్ మీద కానీ, జ్యువెలరీస్ మీద అయితే కానీ అన్ని క్లాత్ డ్యూరబిలిటీ కూడా నేను చాలా బాగున్నాయి. బట్ ఇక్కడ ప్రతి ఒక్కరు కర్నూలుకి వచ్చి ఈ పండగకి, మన సంక్రాంతికి ఇక్కడ మనం కొన్నారంటే ఓట్ చేసి మన ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ కళ్ళ నాగవేంద్ర. మా అమ్మ శిల్పారెడ్డి అండ్ మా ఆంటీ స్వప్నారెడ్డి ఇద్దరు కలిసి ఈరోజు ఐరా ఈవెంట్స్ అండ్ ఎగ్జిబిషన్ని చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. ఇక్కడ ప్రతి ఒక్క మహిళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. మీరు ఖచ్చితంగా వచ్చి అనంతపురం ప్రతి చోట నుంచి ఇక్కడ తీసుకొని వచ్చాము. సో ఎవ్రీవన్ ఆర్ ఇన్వైటెడ్, ఎవ్రీవన్ షుడ్ కమ్ అండ్ బీ హ్యాపీ విత్ అవర్ షాపింగ్. థ్యాంక్ యూ. ఐరా ఈవెంట్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు 6th, 7th 2 days ఇక్కడ అన్ని కొత్త వెరైటీస్తో శారీస్, ధరలకే నాణ్యమైన దుస్తులు అన్నీ దొరుకుతూ ఉన్నాయి. ఈరోజు రేపు ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలంతా వాడుకొని రేపు మనం సంక్రాంతి పండుగ సంతోషాలతో అందరికీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫంక్షన్ హాల్లో స్వప్నారెడ్డి అండ్ శిల్పారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ఈవెంట్, ఐరా ఈవెంట్ అని జరుగుతుంది. అనేక మంది స్టాల్స్ పెట్టారు. దుస్తులు, 1 gram gold జ్యువెలరీ, డ్రెస్సెస్ అండ్ ఫుడ్ సెక్షన్, అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ లభిస్తున్నాయి. అది చాలా తక్కువ ధరలకు మేము కూడా చూడడం జరిగింది. ప్రతి ఒక్క ఐటమ్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది. అంతేకాకుండా డిఫరెంట్ ఐటమ్స్. కానీ ఇలాంటి ఈవెంట్స్ వీటి మరిన్ని చేసే విధంగా మీరు ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. 17వ వార్డు కార్పొరేటర్. మా అమ్మ శిల్పారెడ్డి అండ్ మా ఆంటీ స్వప్నారెడ్డి ఇద్దరు కలిసి ఈరోజు ఐరా ఈవెంట్స్ అండ్ ఎగ్జిబిషన్ని చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. ఇక్కడ ప్రతి ఒక్క మహిళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. మీరు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ మీ సంక్రాంతికి కావాల్సిన ప్రతి ఐటమ్ని షాపింగ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రతిదీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. అండ్ మీకోసం
మేము ఓన్లీ లోకల్ వెండర్స్నే కాదు, హైదరాబాద్, అనంతపురం ప్రతి చోట నుంచి ఇక్కడ తీసుకొని వచ్చాము. సో ఎవ్రీవన్ ఆర్ ఇన్వైటెడ్, ఎవ్రీవన్ షుడ్ కమ్ అండ్ బీ హ్యాపీ విత్ అవర్ షాపింగ్. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.